వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో బోధన్ శాసన సభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. సందర్భంగా ఉదయం జాన్కంపేట్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ, గురుకుల పాఠశాలలోని విద్యార్థులతో కలిసి చెట్లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించే సందేశాన్ని ఇచ్చారు. అనంతరం మంగళ్ పహాడ్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మానవతా విలువలతో కూడిన సేవా కార్యక్రమాలను చేపట్టామని పేర్కొంటూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఎంతో ఉన్నత స్థానాల్లో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చూడన్నా పెద్దలు, బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చేపట్టబోయే ఎడపల్లి మండల చేపట్టబోయే కార్యక్రమాల్లో మొట్టమొదటిగా ఈ జాన్కంపేట్ నరసింహస్వామి టెంపుల్కి రావడం జరిగింది. ఇక్కడ తన ఆయురారోగ్యాలుగా ఉండాలనే భావనతో మేము ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. తదనంతరము జాన్కంపేటలో ఎడపల్లిలో అన్నదాన కార్యక్రమము, కేక్ కటింగ్ కార్యక్రమము, అలాగే రెసిడెన్షియల్ స్కూల్లో మొక్కల నాటే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే పెద్దలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మొట్టమొదటి నిజాయితీపరుడు అని చెప్పుకోవచ్చు. నిజాయితీ నీతికి నిదర్శనమైనటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండటం మా గర్వకారణం. ఆయన ఈ పుట్టినరోజు పురస్కరించుకొని మేము చేసే కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకుంటూ, అలాగే పెద్దలు ఆయురారోగ్యాలతో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించి వృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ నరసింహస్వామి టెంపుల్ని వేడుకుంటున్నాం.